పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. అంటే ఏది చేయాలో ఏది చేయక్కర్లేదో ఏది చేస్తే ఎలా ఉంటుందో కూడా సమస్తం కూడా అర్థమైపోద్ది. కనుక దేవుని కృపను బట్టి మరి మేరమ్మ గారి ద్వారా చూడండి, పేదయ్య గారి విషయంలో చూడండి పేరా మేరమ్మ గారు ఫోన్ చేసినప్పుడు మరి ఇలా పేదయ్య గారు బాగాలేదండి రాజమండ్రి తీసుకెళ్ళారన్నప్పుడు కొంచెం బాధ కలిగింది కొద్దిగా. ఎందుకంటే పేదయ్య గారు కానీ ఎస్ఎం గారు కానీ చూడండి పేరా మరి మరి పాలకుల సంఘం చెప్పుకోదగ్గది. ఇదివరలో బొండాడ సంఘం చెప్పుకోదగ్గది ఉండేది, కొంచెం వాళ్ళు వెనకబడిపోయారు. ఇప్పుడు పాలకుల సంఘం ముందుకు వచ్చింది. ఒక మీటింగ్ అనుకోండి పేరా చాలామంది వడ్డీటే చూస్తారు, ఏ తేలిగ్గా ఉంటాయని, ఏ కాదాలు, ఏ మంచి నీళ్ళు, ఏ గ్లాసులు పెడతాం ఇతరులు ఇటువంటి. కానీ ఇతరాలు తీయడానికి ఇష్టపడరండి. కానీ చూడపోయారా పేతురు గారు ఇతరాకులకే కూర్చుంటాడు. నేను ఇతరాకులే తీస్తాను, ఎందుకంటే అన్నిట్లో అంటే ప్రాముఖ్యం ముఖ్యము. ఆ ఇతరాకులు తీస్తేనే వెంటనే మళ్ళీ ఆకలేసి మళ్ళీ పెట్టడానికి దేనికి ప్రాణత ఇవ్వాలి? ఇతరాకులు తీయటాకే ప్రాణత ఇవ్వాలి. రెండవదిగా తర్వాత మన రతనరాజు కానీ సూర్యప్రకాష్ కానీ, ఇప్పుడు ఇటు పాలన సూర్యప్రకాష్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ చేస్తా నేను చేయకూడదని తర్వాత లాదరాయి. కనుక ఇది ప్రాముఖ్యత. మరి ఏ మీటింగ్ అయినప్పుడు కూడా పేతురు గారు మరి ఏషం గారు మరి చాలా కష్టపడి చేస్తున్నారు. కనుక అలాంటానికి ఇలాగని చూడండి, మనం ఏ విషయమైనా సరే మాకేంటంటే ఒక కష్టకాలం తెలిసినప్పుడు దేవుని దగ్గర విచారం చేయడం అనేది మొదటగా మేము విచారం చేస్తాం. ఎవరైనా కష్టం గురించి చెప్పినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు అది ఎలా దేవుడు దాన్ని దేవుని నిర్ణయం ముందు తెలుసుకుంటాం. కనుక నేను రాజమండ్రిలో వచ్చిన తర్వాత ఆ రాత్రి ప్రార్థన చేసాం. పెద్దగారు అక్కడ బాగానే ఉన్నారు, ముందర పంపినన్నారు. తర్వాత ఆయనకే జాలి కలిగి ఒక్కొక్కరు వెళ్ళిరండి అని మరి వెళ్తాం. 5 వెళ్ళాం. కనుక మనిషికి 2 నిమిషాలు టైం తీసుకుని పంపించారు. మా అక్కడే చాలా టైం అయిపోయింది. అయినప్పుడు కూడా వాళ్ళకి మమ్మల్ని చూసి జాలి కలిగింది అతనికి. సరే తేపకులు వెళ్ళన్నారు, పంపించాం, పలకరించాం. పెద్దగారు బాగున్నారు. వచ్చినప్పుడు రాత్రి మేము ప్రార్థన చేస్తుంటే నాకు ఒక దర్శనం వచ్చింది. ఏమనంటే పేతురు గారు మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ జరుగుతుంది ఇలాగ నేను కూర్చున్నమాట. నేను కూర్చుంటే పేతురు గారు వచ్చిన చెవులో, నాన్నగారు మీకు చేపలు తెప్పిస్తానండి అని చెప్పి మాట వచ్చింది. ఇంకా నాకు అనిపించింది, పేతురు గారు పర్లేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు దర్శనం, సత్యం గారికి మాత్రం చెప్పాను. ఈ దర్శనం ఎవరికే చెప్పలేదండి, ఎందుకంటే ఇలా వచ్చిందని. సత్యం గారు, ఎందుకంటే సత్యం గారుకి నాకు ఫోన్ చేసి ఏడిపోయి నాకు ఏడుతూనే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే నా సహోదరుడు ఎలా ఉన్నాడని ఏడుతున్నాడు, ఏడిచాడు కూడా వెనక అండి. సరే ఎడమాకండి సత్యం గారు, నాకు దర్శనం వచ్చింది. పేతురు గారికి ఏమీ కాదు, ఎందుకంటే ఇలాగా మీటింగ్ పెడతాడు ఆయన, ఇలాగ దగ్గరికి వచ్చి అలా చెప్తున్నాడు దర్శనం నాకు అని చెప్పి నేను సత్యం గారికి మాత్రం దర్శనం చెప్పాను. ఎందుకంటే పేరా దర్శనం మనకు ఆధారం. దర్శనం వచ్చేంత వరకు, దేవుని దగ్గర విచారణ చేసేంత వరకు దర్శనమే మనకు ఆధారం మనకి. కనుక అప్పుడు నేను సంతోషపడ్డాను. ఏమీ కాదు, ఆయనకి దేవుడు కృప చూపిస్తాడు, మన మధ్యలోకి వస్తాడు, మీటింగ్ పెడతాడు అండి. కనుక నేను సంతోషపడిపోయి సత్యం గారిని కూడా మీరు ఇంకా బాధపడకాకుండా పేద గారు క్షేమంగా వస్తాను అని చెప్పి సత్యం గారిని కూడా బలపరిచాను. కనుక పేరా దేవుని బట్టి ఏవైనా మరి ఆ ఆత్మీయ తల్లి మేరమ్మ గారి ప్రార్థన, దేవుని కొరను బట్టి మరి ఆయన కనుక 4 వాళ్ళు పోయినాయి ఆయనకి. ఎంత కృపో చూడండి, అది 4 వాళ్ళు పోయినాయి ఆయనకి, 1-2 కాదు. అక్కడికి వెళ్ళాడు పరీక్ష ఎత్తే 4 వాళ్ళు పోయింది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం చాలా గొప్ప విషయం అండి. వెంటనే ఇక్కడ హాస్పిటల్కి వెళ్తాం, ఈ హాస్పిటల్ వాళ్ళు వెంటనే వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోవడం అని చెప్పడం. కనుక వెంటనే రాజమండ్రి వెళ్ళిపోవటం అనేది అది మాత్రం గొప్ప చెప్పుకోదగ్గ విషయం. కనుక వెళ్ళంగానే చూడండి పేరు ఎన్నాళ్ళు పరీక్ష చేసేవాళ్ళు, కనుక దానికి తగ్గ మందులు వేసి కనుక మరి అన్నీ కూడా ఎన్నే ఆరోగ్యం అయిపోవటం. దేవుడు కృప ఎంతో చూపించిపోయారా ఆయనకి దేవుడు మేలు చేశాడు.
మూడు మూడు వేస్తాం, ఒకటి మాత్రం మరి ఒకటి తర్వాత వేస్తారో మరి మనం ఎంచుకోవాలి మరి అందుకోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రార్థన కంటే పరిచర్య గొప్పది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన కంటే పరిచర్య గొప్పది అండి. 24 గంటలు ప్రాణం చేసే కంటే ఆత్మీయతల దగ్గర, ఆత్మీయ తండ్రి దగ్గర ఒక గంట కూర్చుంటే చాలు అండి. వారి మాట వింటే సరిపోద్దండి, వారి సలహాలు వింటే సరిపోద్ది. 24 గంటలు దేవుడు అది చాలామంది అర్థం కాక చాలామంది ఎంతో పడి ఏడుస్తారు. అక్కడ చెట్టుకి వెళ్ళి ఆడవా, ఆటకి వెళ్ళి ఆడ, ఇక్కడికి వెళ్ళి ఆడవని. కనుక నీ ప్రార్థన ఎవరన్నారు దాన్ని అండి? బైబిల్ చెప్తున్నా, ఏం చెప్తున్నట్టు మాట వింటమో పొటేళ్ళకు అర్పించడం కంటే, బల్లి అర్పించకంటే మాట వింటమో చేస్తాం. మాటలో ఉంది, దైవజనుల యొక్క మాటలో ఉంది. ఏదైనా దేవుడు కూడా పేర కొన్ని విషయాలు, అలాంటి విషయాలు దేవుడు కూడా చెప్పాడు పేర. అయినప్పటికి కూడా పేర దేవుని సన్నిధిలో చూడండి, బైబిల్ చెప్తుంది కొరింథీయులకు రాసిన మాట పత్రిక కనుక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మాట వచ్చి, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు అది. ఎందుకంటే దేవుడు తను ప్రేమించిన వారికి, వాగ్దానం చేసినటువంటి వారికి ఆయన చేసే మేలు పేర కంటికి కనపడవండి, చెవికి వినపడవు, హృదయానికి కూడా పేర గోచరము కాదండి. కనుక ఎన్నో కార్యాల పేర మన పట్ల చూడండి, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక నిన్న అనాథరంగా కారు గుద్దేది, అనాథరంగా తప్పంతా నాదే, ఆ కారు కూడా కాదండి అండి. అనాథరంగా కూతులో పోయింది, ఎవరు కాపాడారు? నేను అనుకున్నా, నేను నాది కాదు, కారు వాడు అదృష్టవంతుడు అండి. కనుక నాకు కారు వెళ్ళిపోగా అనిపి ఏమొచ్చిందంటే, ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. దేవుడు వారిని కాపాడాడు, ఎందుకంటే వారి ప్రయాణం ఆటంకం అయ్యేది. ఇక్కడ ఏం జరిగేదో ఒక క్షణంలో చూడగా తప్పిపోయిందండి. కనుక ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయండి. అలాగే చూడపోయారా, పేతురు గారి పట్ల కానీ, సత్యం గారి పట్ల కానీ, అమ్మగారి పట్ల కానీ, ఇంకొకరి పట్ల కానీ చూడండి, దేవుడు మన పక్షం చేసే కార్యాలు ఎన్నో. అది చెప్పుకుంటా రోజు చెప్పుకుంటానికి ఒక రోజు గడిచిందంటే పేరు దేవుడి కార్యం అండి అది. ఎందుకంటే బయటికి వెళ్ళినవాడు లోనికి వస్తాడో లేదో తెలియదు, పడుకున్నవాడు క్షేమంగా లెగుతాడో లేదో తెలియదు. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏ స్థితిలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా దేవుడు చెప్తే తప్ప నాకు కూడా తెలియదండి. దేవుడు కూడా కొన్ని చెప్తాడు, కొన్ని జరిగిన తర్వాత చెప్తాడు దేవుడు, కొన్ని జరగమని చెప్తాడు. ఎందుకని అది జరగకుండా ఆపాలంటే ముందు చెప్తాడు, జరిగిన తర్వాత కొన్ని చెప్తాడు. ఎందుకంటే ఇక జరగవలసి ఉంది కాబట్టి, జరిగిపోయిన తర్వాత ఎందుకు జరిగిందని చెప్తాడు. కనుక పేర ఎందుకంటే దేవుడు పేర మన కుటుంబంలో చేసే కార్యాలు ఎన్నో కార్యాలండి. లేచిన కాంచి మనకుని ఆయన ఇశ్రాయేలు కాసేవాడు కొనకొడు, ఆయన మళ్ళా కాసే దేవుడు కొనకొడు, నిద్రపోడు పేర. తల్లి తన బిడ్డని కనుక ఎంతో జాగ్రత్తగా మెలుగున్న చేపు ఎంతో జాగ్రత్తగా చూసొద్దండి. ఒకసారి గుంపారు హాస్పిటల్ వచ్చాం, మా పండుగని తీసుకుని చిన్నప్పుడు. కనుక అక్కడ ఉన్న తల్లులు అందరి చేతుల్లో పిల్లలు ఉన్నారండి, మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. కనుక ఒక పెద్ద వయసు ఆవిడ పిల్లని తీసుకొచ్చింది. ఆడికి కొంత తెలికెంత కొంత ఉన్నాడు, పుట్టి 3 రోజులు 45 పాపం బిడ్డ. ఆ పిల్లను కప్పేస్తున్నాడు గుడ్డలో, కప్పేస్తుంది ఎవడు చూడకుండా. నా పేణం గరగల్లా ఆడిపోతుంది నాకు. కనుక నా పేణం ఒక్క దగ్గరికి వెళ్ళి చెప్పా, అమ్మ ఇక్కడ అందరి చేతుల్లో బిడ్డలు ఉన్నారు, కనుక ఎందుకమ్మా పిల్లవాడిని అలా కప్పేస్తావు, కొద్దిగా గుట్టలు ఎత్తే కొంచెం గాలి ఆడుద్ది, కొంచెం పేన దగ్గర గాలి పోసుకుంటాడు అని చూడండి. నా పేణం ఎంతో మిరమల ఆడిపోయిందండి. అప్పుడు వేసిందంటే ఆ గుట్ట ఇప్పుడు ఏమొచ్చి జిప్పులు వచ్చేసి కదండి. అంటే ఎంత సుచిత్రం అంటే ఇప్పుడు అంటే చెప్పండి, అవి చేతిలో బేబీ టిక్కులు వచ్చేసి ఉయ్యాల తొట్టులాగా ఉండేవి, అందులో పెట్టి జిప్పేయటమే, మగబెట్టే కాపాడేది. పిల్లలంతా లోపలే అండి. అప్పుడు ఆ జిప్పు తీసి చిట్ట వదిలిపెట్టింది. అప్పుడు అలాగే పిల్లల తల్లి తన బిడ్డ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది.
మరి నిద్రపోయినప్పుడు ఎవరు కాపాడాలి? పిల్లల్ని పక్కన వదిలేసి ఘోర నిద్రపోతారు. ఆ టైంలో చూడండి పిల్లల్ని కాపాడేది ఎవరు? ఉన్నంతసేపు ఏగనాలు లేవు, దోమనాలు లేవు, గుడ్డలు తెచ్చి గుడ్డలు పెట్టేస్తావు, తల కింద పెట్టేస్తావు, మెడ కింద పెట్టేస్తావు అని. మరి నువ్వు నిద్రపోయినప్పుడు కాపాడేది ఎవరు? తల్లి ఏమో గుర్రెట్టు నిద్రపోతూ ఉంటుంది, పిల్లలేమో కిలకిలకల ఆడుకొని నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఆడిచ్చేది ఎవరిని? చెప్పండి, అర్థం చేసుకోండి. దేవుడు కాస్తాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో నవ్వుతుంటారు, ఎంతో కాళ్ళు చేలు కొట్టుకుంటారు, చక్కగా సంతోషంగా ఉంటారు పిల్లల పక్కలో. తల్లి ఏమో నిద్రపోతుంటుంది. అందుకే చూడపరా, దేవుడు కాచే ఇశ్రాయేలుని కాచి కాపాడేవాడు. కొనకొడవ నిద్ర ఇశ్రాయేలు ఎలా కాపాడాడైనా? ఎండకి మేఘస్తంభం, మేఘం వచ్చి అట్టుగా ఉంది, ఎండ తగలకోకుండా అండి. వారికి ఎండ తగలకోకుండా మేఘం వచ్చింది. రాత్రి వాళ్ళకి చలిపట్టుకోకుండా అగ్గిస్తంభం వాళ్ళ మధ్యలో ఉంది. రాత్రి అగ్గిస్తంభం గాను, పగలు చూడడం ఎండకు మేఘం, వేడికి చూడపోయారు మేఘం గాను. ఆయన అలాగ నడిపించాడు. అలాగా ఆయన అంత సైన్యాన్ని నడిపించాడు. కష్టపడకుండా ఆహారం పెట్టాడు వాళ్ళకి. ఇశ్రాయేలు అంత లక్షల మందికి పేరు కష్టపడుకోకుండా పూరేళ్ళు కురిపించాడు, మన్నాను కురిపించాడు. అబ్బాయి మన్నా మాకు మసాలా కావాలంటే మరి పూరేళ్ళు కురిపించాడు అండి. కానీ ఇప్పుడు కూడా జనాలు ఏది కావాలంటే దేవుడు అది. కనుక పేరా, నా చిన్నప్పుడు చూడండి పేరా, చుట్టుమొత్తే చూడండి, కోడిగుడ్లన్నా వండాలి, కోడైనా పోయాలండి అండి. కనుక మరి ఇక అనుకున్నప్పుడు తింటాకు ఉండేది కాదు చేపల మాంసం. ఇవాళ చేపలు అనుకుందామంటే ఉండే కాదు, ఇవాళ మాంసం అంటే ఉండేది కాదు. అప్పుడు కోసుకుంటే నాటుకొని కోసుకోవాలి, లేదా నాటుకొట్లు వండుకోవాలి, లేదా ఎండు చేపలు వండుకోవాలి. పచ్చి చేపలు దొరికే కాదు అండి. కనుక తినాలన్నప్పుడు ఎప్పుడో ఇవాళ ఊళ్ళోకి తెస్తే చేపలు తీసుకుని వండి పెడితే నెలకు ఒకసారో వారంకి ఒకసారో, లేదా కోడి కోసుకుంటే అప్పుడు పారం కోళ్ళు, బాజారు కోళ్ళు అంటారు, అప్పుడు లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు తినాలంటే మాంసం, తినాలంటే చేపల మార్కెట్టు, తినాలంటే మాంసం మార్కెట్టు అండి. ఇట్టెలాంటి తెచ్చేస్తున్నారు మగవాళ్ళు కూర అండి. వారానికి ఎన్ని రోజులు తింటున్నాం మనకైతే తెలుస్తలేదు అండి. కనుక పేర బాయిలేరు మాంసం తిని పట్టలు పెరిగిపోయి, జనాలకి రోగాలు పెరిగిపోయి కింద కూర్చున్న వాళ్ళు తక్కువైపోయారండి అండి. కింద కూర్చోలేకపోతున్నారు ఎవరికాళ్ళు, పట్టలు పెరిగిపోయినాయి అండి. కనుక అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఏస్తాడండి, కాసి కాపాడుతున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయనకి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని కాసి కాపాడుతున్నాడు. మనం ఏం చేయాలి? మనం హాయిగా తిని, హాయిగా పలవ తిని, హాయిగా ఫ్యాన్ వేసుకుని, పట్ల మంచం అదే పరుపు వేసుకుని. ఇప్పుడు మంచాలు పట్ల మంచాలు లేవండి అక్కడ అండి. ఏ మంచం, టేక మంచాలు, సన్న గ్లాసు మంచాలు, ఇంకేంటంటే రకరకాల పేర్లు వచ్చేసాం వాటికి. నాకే రాదు కొన్ని పేర్లు. చక్కగా హాయిగా పడుకుని నిద్రపోవాలంటారా చెప్పండి? కృతజ్ఞత కలిగి అండి కాసేపు అన్న ప్రతిరోజు రోజంతట్లో పేర మనం కాసేపు అన్న దేవుని దగ్గర కాసేపు కూర్చుంటే చాలండి. కాసేపు అన్నా, ఒక 10 నిమిషాలన్నా, ఒక అరగంట అన్నా, ఒక పావు గంట అన్నా ప్రార్థన కాసేపు నిమ్మలంగా కూర్చుంటే చాలు. మనం నిమ్మల పడతాం, మన కుటుంబం కూడా. దేని కొరకు కూర్చోవాలి? మన కుటుంబంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి. బిడ్డలు మారలేదు, భర్త మారలేదు, మన కుటుంబం ఇరుగు పొరుగు వారు మారలేదు. కనుక మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇంట్లో మనకు ఏమైనా పనిముట్లు లేవు లేదు. ఆలోచన మనకు వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి? మొదటగా ఆడవాళ్ళకి బాధ్యత ఉండాలి. ఉంటుందండి ఆడవాళ్ళకి బాధ్యత? బాధ్యత ఉండదండి. చాలా ఒక్కొక్కరు అద్దం పట్టుకుంటే పేర గంట దాకా పెట్టండి కింద. ఆడవాళ్ళు అద్దం చేతితో పట్టుకుంటే గంట దాకా కింద పడితొట్టు. అది ఎన్ని ఎంటుకలు ఉన్నాయో తల ఎంటుకల్లో తెల్ల నుండి లెక్కెట్టేస్తారు అండి. అది కాదు చూడపేర, చూసుకోవచ్చు, నేను చూడొద్దు నేను అంటలేదండి. కానీ దేవుని దగ్గర కూడా కూర్చున్నటువంటి మనతత్వం మనకు కలిగి ఉండాలండి. ఎందుకంటే పేర మంచివారి మీద వరపడుతుంది,
చెడ్డవారి మీద వర్షం కురుతుంది, మంచివారి మీద ఎండేస్తుంది, చెడ్డవారి మీద కూడా ఎండేస్తుంది. అందరికీ దేవుని కృప అనేది యావత్ ప్రపంచం మీద సమానంగా ఉంది. దేవుడు ఎవరిని తోసివేయడు, దేవుని స్తుతించేవారిని తోసివేయడు, దేవుని స్తుతించినటువంటి వాడిని కూడా తోసివేయడాలనే. బైబిల్ చించేవాడిని తోసివేయడు అండి. కనుక దేవుని దూషించేవారిని తోసివేయడు ఆయన. కనుక అందరూ కూడా వాళ్ళ కూడా దేవుడు కాచి కాపాడతాడు. వారికి కూడా మగ పిల్లలు పడుతున్నారు, వారికి కూడా ఆడపిల్లలు పడుతున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి దేవుడు ఎన్నో అంత ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు, వండి అన్నీ వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళతో పాటుగా మనకు కూడా ఇస్తున్నాడు. కానీ ఒకటేంటి చెప్పండి, మళ్ళా తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలోనికి ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఈ లోకంలోకి మనం వెళ్ళొద్దు అంటాడంట. ఈ ఆత్మ దేవుని దగ్గర కొన్ని మాటలు చెప్పొద్దంట. ఏమని? ఆ సత్యం గారిలాగా నేను చేయను, ఆ సుధీర్ గారిలాగా నేను చేయను, ఆ యేసుబాబులాగా నేను చేయను, నేను నిక్కచ్చగా నీతిగా భక్తిగా ఉండి నేను శుద్ధిస్తాను, గణపడతాను, నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభా, నన్ను భూలోకంలో పంపు అని ఈ ఆత్మ కొన్ని మాటలు, కొన్ని అబద్ధపు మాటలు దేవుడు చెప్పి లోకానికి వస్తుందంట. పుడతానే మనుషుడు యథార్థవంతుడుగా పుడతాడు అండి. పుట్టిన తర్వాత పెద్దోడు అవుతాడు. పెద్దోడే కాడికి ఏం జరుపుతాం? మరి అత్త వచ్చింది పిల్లని అడగరా, పిల్లొద్దాం అడుగు, నీ అమ్మని తిట్టరా, నా కొడకని తిట్టరా. కనుక పేర ఈ లేనిపోయినటువంటి లోకల అలవాట్లన్నీ కూడా ఆడికి తండ్రి ఏమి చేయను, కుమారుడు అదే చేస్తాడు. కుమారుడు అయితే కొడుకు చేస్తాడు, కుమారుడు పేకడితే తండ్రి పేకడితే కొడుకు పేకట అవుతాడు అండి. తండ్రి ఏమి చేస్తాడు? కుమారుడు కూడా తండ్రి బైబిల్ చదివితే కొడ బైబిల్ చేసుకుంటాడు. తండ్రి ప్రాణం చేసుకుంటే కుర్రను కూడా కూర్చోటి ప్రాణం చేయండి అంటాడు. తండ్రి శుద్ధులల్లో అంటే కొడుకు కూడా శుద్ధులల్లో అంటాడు. వీడు కూడా అమ్మ అంటే కొడుకు కూడా ఏమంటాడు? కనుక పేర ఒకసారి నేను రోడ్డు అమ్మటి వెళ్తుంటే ఒక ఆవిడ బడామెంట్లో బయటకు వచ్చేసిందండి, ఏడ్చుకుంటా. కనుక ఉద్యోగులు ఉంటారు పక్క వాళ్ళందరూ కూడా పోగాడి నేను కూడా ఆగాను. అప్పుడు నేను ఊరు వచ్చిన కొత్తలో మాట, ఏంటమ్మా అంటే, ఎందుకమ్మా అంటే అండి, నా మొగుడు కొడుతున్నాడు, నా పిల్లలు కొడుతున్నారు నన్ను అండి. ఏం కొడుతున్నారట? కట్టుకున్నోడు కొడుతున్నాడు, కన్నోడు కొడుతున్నారు. ఇంకేం చేస్తుంది? బయటకు పారిపోయింది. కనుక పేర ఏం నేర్పారు చెప్పండి, మన జీవితంలో ఏం చెప్పండి. కనుక పేర అందుకని దేవుడు ఇశ్రాయేలును కాచి కాపాడేవాడు కొనకడో ఎన్నో మేలు మన కుటుంబంలో దేవుడు ప్రతిరోజు మనకు తెలియని విషయాల్లో ఎన్నో మేలు మనకు చేస్తున్నాడు. కనుక ఆయన స్తుతించేవారిలాగా, ఘనపరిచేవారిలాగా, ఆయన నామాన్ని చూడపేరా 10 మందికి సాటి చెప్పేవారిలాగా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక మంచి ప్రదేశంలో ఉంటే వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారంటండి. మన ఒక పొజిషన్లో మనం ఉన్నామనుకోండి, మన కుటుంబ సహితంగా వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారంట, అమ్మ మీరు బాగుంటున్నారు, మీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు, ఎంతో మంచిగా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారని అండి. కనుక పేర ఇసాకుని వచ్చి వాళ్ళు అడిగారండి, పిలిపి వాళ్ళదే భూమి, వాళ్ళదే బావులే వాళ్ళయే, అయ్యా మీరు తవ్వితే నీళ్ళు పడుతున్నాయి, మేము తవ్వితే నీళ్ళు పడతలేదు, కనుక మేము వాడుకుందాం, మీ పశువులు మా పశువులు కూడా తాగుతాయి, కనుక మీరు మాతోనే ఉండండి అని హెచ్చరాళ్ళు. అసలు మా ఊరు మా ఇది తలమంతా మాది, ప్రదేశం మాది, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు హెచ్చరమలు వచ్చి అయ్యా వెళ్ళమాకండి, ఎందుకంటే మీరు మా స్థలంలో ఉంటే మా బావుల్లో నీళ్ళు వస్తున్నాయి, మా పశువులు తాగుతున్నాయి, మీ పశువులు తాగుతున్నాయి, కనుక మేము కలిసే ఉన్నాం. దేన్ని బట్టి? ఎవరున్నారో ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు బావు తవ్వితే నీళ్లు పడుతున్నాయి, వాళ్ళు తవ్వితే నీళ్ళు పడతలా. అప్పుడు ఎవరు చెప్పండి? మీ దేవుడే మా దేవుడు, మీరే మా దేవుళ్ళు అయ్యా, మా ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళొద్దని కాలేయాల బళ్ళు ఆఫ్ చేశారన్నాడు అండి. అందుకని మనం మొదటగా బాగుంటే ఏం చెప్పండి? మొదటగా మనం బాగుంటే మన చేతి ఏం చేస్తాడు?
అరే నువ్వు చాలా బాగున్నావు, సంతోషంగా ఉన్నావురా, నువ్వేం చేస్తున్నావురా బాబు, అసలు నేను సంతోషంగా ఉన్నావు, ఆ? ఏ దేవుని నమ్ముకున్నావు, ఏ ప్రాంతంకి వెళ్తున్నావు, నేను కూడా వస్తానని వస్తాను. మనమే భేదమాకం, మనమే సరిగ్గా ఉండవు, మన ముఖమే కలగలాడదు, మన నడిచే నడకే సరిగ్గా ఉండదు. పద్దాకప్పడితే నీ పక్కన ఎవడు సాహసం చేస్తాడు? ఎవడు చేస్తాడు నీ పక్కన సాహసం? ఎవడు ఫోన్ చేస్తాడు నీకు? ఆడు ఫోన్ చేస్తే అప్పడుతున్నాడు. అప్పిచ్చాడు పక్కన ఉంటాడు కానీ అప్పు చేసి అప్పటి పక్కన ఉంటాడు? ఉంటాడా? ఉండడు. కనుక పేరా ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు వాళ్ళే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దాని కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి, దాని కొరకే మనం దేవుని దగ్గర ఉండాలి. కనుక పేరా టైం లేదు కనుక వేతగారని దేవుడు మన మధ్య నిలబెట్టి ఈ కొద్ది మాటలు చెప్పేయడానికి ఎప్పటి నుంచో తగదగలాడుతున్నాడు అండి. ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఏదో ఈరోజు దత్తనాసన తెల్లని తావదండి, మనకు లైన్ ఉండదుగా మనకి. కనుక మరి రేపు అమ్మగారు ఊళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక అంతేగాని ఈరోజు అన్నాం. ఈరోజు పొద్దున్న తెలిసింది నాకు బయటికి వెళ్తే ఈరోజు దసరా పండుగని నాకు తెలియదు తాగుదండి నాకు అండి. కనుక పేరు ఏమైనప్పటికి కూడా దేవుని కొరం బట్టి దేవుడు మంచి వాతావరణం మనకి ఇచ్చాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచిన గాక. ప్రార్థన చేసుకుందాం. పేతుగారు 2 మాటలు చెప్తాడా? రండి. దేవుడు 2 మాటలు చెప్తారా?